అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ అసలు ఏం జరిగింది సిఎల్పి సమావేశంలో? ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రెడ్డి. ఏం ఆగ్రహం లేదు, ఏం లేదు. ఉట్టిగా మంచి వాతావరణంలో మాట ముచ్చటైంది. మన ఎమ్మెల్యేస్కి అందరికీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే ఉన్న మన సన్న బియ్యము, మన స్కీమ్స్ అన్నీ ప్రజలలో కంప్లీట్గా నెక్స్ట్ 30 డేస్లో ఇందిరమ్మ హౌసింగ్ గురించి ప్రత్యేకంగా ప్రజలలో సోషల్ మీడియాలో మనం కొంచెం బ్యాక్ ఉన్నాము. పబ్లిసిటీ చేసుకునే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. నేను స్వయంగా అందరిని ఎమ్మెల్యేస్కి గైడ్ లైన్స్ ఇస్తున్నా. మీరు నెక్స్ట్ 30 డేస్ నాన్ స్టాప్ కాన్స్టిట్యూన్సీలో ఉండి పనిచేయమన్నాడు. మంత్రివర్గ విస్తరణ గురించి స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయి. నిన్న మీ జిల్లాకి సంబంధించినటువంటి ప్రేమ్సాగర్ రావు స్టేట్మెంట్ చేశారు. ముఖ్యంగా మీ కుటుంబం టార్గెట్గా స్టేట్మెంట్ చేశారు. చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగత కామెంట్ అది. దానికి మా కుటుంబానికి సంబంధించింది. మేము 70 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య ప్రజలకు అంతగా తెలుసు విషయమే. ఇప్పుడు ఆయన ఏం బేసిస్లో మాట్లాడేంటో ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఆయన మాట్లాడారు ఆ పద్ధతి. మంత్రి ఉన్నారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. అదే స్టేజ్ పైన వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన ఏం బేసిస్లో ఇచ్చిండో ఆయన అవివేకము. దాంట్లో ఆయన మాట్లాడు పద్ధతి అది పద్ధతి కాదు. అంటే మీ కుటుంబానికి మంత్రి పదవి వద్దు అనేటువంటి డైరెక్ట్గా స్టేట్మెంట్. ఆయన ఎవరండి మాట్లాడేది? హైకమాండ్ చేతులు ఉంది, మొత్తం హైకమాండే తీసుకుంటుంది డిసిషను. నా ప్రేమ్సాగర్ ఇచ్చేది లేదు మంత్రి పదవి, నేను ఇచ్చేది లేదు, నా వివేక్ ఇచ్చేది లేదు. హైకమాండే ఇస్తుంది. హైకమాండ్ చేతులకి అక్కడ మాట్లాడుకోవాలి. ఇట్లా ప్రజలలో మాట్లాడకుండా అది పద్ధతి కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హిస్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ హైకమాండ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏమైనా తీసుకుంటారు. అట్లా ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను, జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తాను అనేటువంటి అనుచరుల దగ్గర స్టేట్మెంట్. అని ఇక ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్ అండి. పార్టీలో అందరికీ తెలుసు ఏం మాటలు మాట్లాడుతుండో. అది పార్టీ ఫైనల్ చేస్తుంది ఏమైనా చేసుకునేటుంటే. ఇప్పుడు ఇటువంటి హై లెవెల్ మాటలు మాట్లాడినా ఆయన వ్యక్తిగత కామెంటే. ఇంకోటిసారి చివరగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సిఎల్పి సమావేశంలో అసలు ఏం చెప్పారు? భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే అసలు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు, కూల్ చేస్తాం ప్రభుత్వాన్ని అనేటువంటి. చెప్పేదేనండి, ఏ ప్రభుత్వం అయినా కానీ ఆపరేట్ చేయాలంటే ఇట్ ఇస్ సర్టన్లీ అ వెరీ టఫ్ జాబ్. ప్రజలకు హ్యాపీ పెట్టాలంటే రకరకాలుగా ఇబ్బందులు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. దాన్ని కొన్ని 16 months అయింది. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మా వీక్నెస్ ఏముందో దాన్ని ఐడెంటిఫై చేసి జనాలలో దానికి ఇన్ఫర్మేషన్ పెట్టే సందర్భంగా ఇలా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. ఆయనకు మాట్లాడిన సందర్భంగా ప్రజలందరూ మా ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ ఐడెంటిఫై చేశారు. కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కింద మనం అమలు చేసేది చిత్తశుద్ధితో చేద్దామని ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ 100% సక్సెస్ అవుతుంది. చివరగా మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతున్నందుకే ఇదంతా రచ్చ అవుతుందా? ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్, వివిధ జిల్లాల నుంచి నాయకులు స్టేట్మెంట్స్, జానారెడ్డి లేఖ, ఇవన్నీ వివాదం అవుతున్నాయి. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని మీరు కూడా అనుకుంటారు? ఇది ఒకటి నా వ్యక్తిగతంగా డిసిషన్ కాదు. ఇది హైకమాండ్ ఏ డిసైడ్ చేస్తుందో దాన్ని ఒబే చేస్తాము. వాళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇస్తారో దాంట్లో లెక్క ప్రకారంగా ఉంటుంది. మా 135-year-old పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఎట్లా ఏమేమి డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఏది అనుకూలంగా అనిపిస్తుందో అప్పుడు తీసుకుంటారు అప్రాపరేట్ టైంలో. అంతే. దీనికి మీ కుటుంబమే టార్గెట్గా వ్యాఖ్యలు వస్తున్నాయి. మందకృష్ణ మాదిగ కూడా నిన్న మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్లో స్టేట్మెంట్ చేశారు. ఆ కుటుంబానికి ఎక్కువ అయిపోయాయి. ఒకవేళ మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అద్దంకి దగ్గరికి ఇవ్వండి, ఆయన ఎలిజిబుల్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది ఒక చెప్పేది ఏంటంటే హైకమాండ్కు నోటీస్లో అన్ని ఐడియాస్ ఉన్నాయి. ఎవరు ఏ క్యాండిడేటు ఏ కాంట్రిబ్యూషన్ ఉన్నది ఏంది ఏం సంగతి. మా నాయన చేసిన 70 ఏళ్ళ సర్వీసు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లకు అందరికీ తెలిసిన విషయమే. నేనైనా మా తమ్ముడైనా కానీ ఇప్పుడు నేను సీనియర్ మోస్ట్ ఉన్న ఎంటైర్ క్యాబినెట్లో ఉన్న 12 మందికి కూడా నేనే సీనియర్ మోస్ట్ని. కానీ సీఎం కంటే కూడా మీరే సీనియర్. అవును, సీఎం ఫస్ట్ టైమే కదా ఆయన అయింది. ఫస్ట్ టైమే 5 మంత్రులు కూడా అయినరు. నేను సీనియర్ మోస్ట్ అని ఎందుకు అంటున్నా, 2004 May 22nd నేను స్వేరింగ్ ఇన్ చేసిన. దాని తర్వాతనే ప్రతి ఒక్కరు స్వేరింగ్ ఇన్ అయినరు. అందుకోసం నా రిక్వెస్ట్ ఆల్రెడీ హైకమాండ్లో ఉన్నది. వాళ్ళు ఏ తోస్తుందో అప్పుడు చేస్తారు. మీ తమ్ముడి కంటే కూడా మీరు ఆశిస్తున్నారు క్యాబినెట్లో నాకు ఇవ్వాలని. సీనియర్ మోస్ట్ నా రిక్వెస్ట్ పెట్టుకున్నా, హైకమాండ్ టు టేక్ ఎ కాల్ అంతే. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సీనియర్ మోస్ట్ నేను, నాకు ఇవ్వాలి. సో ఇది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యేలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సీఎం సీరియస్ అయ్యారు. మీ వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్తో పార్టీకి ఇబ్బంది తేవద్దు, పార్టీకి నష్టం చేకూర్చదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను సీనియర్ మోస్ట్ నాకు ఇవ్వాలనేటువంటి వినోద్ అడుగుతా ఉన్నారు. తమ్ముడి కంటే ఎలిజిబుల్ నేనే అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది నోవాటెల్లో సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు. సో వరుసగా వీళ్ళంతా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొద్దిమంది ఉన్నారు. సీఎంకి వ్యతిరేక ముద్రగా పేరున్నటువంటి దొంతి మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సిఎల్పి సమావేశంలో ఏం జరిగింది మాధవరెడ్డి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలలో ఈరోజు సన్న బియ్యము ఎన్నికల సమయంలో చెప్పనప్పటికీ ఈరోజు ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం.
రెండవది భూభారతి సమర్థవంతంగా గ్రామాల్లో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ యొక్క సమన్వయపరిచి ఆ యొక్క పిటిషన్దారులందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలనేది రెండో అంశం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే నిన్న ఒకేసారి ముగ్గురు స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, నాకు ఇవ్వాలి లేక వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి. మీరు కూడా మంత్రి రేస్లో ఉన్నారు, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుంది? మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా అర్హత లేదా? అర్హత ఉంది, ఆశిస్తూ ఉన్నాం, ఇవ్వాలని కోరుతా ఉన్నాం. చర్చ ఉంది పార్టీలో, మిమ్మల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారా? చర్చ ఉంది. అది తప్పు. రేవంత్ రెడ్డి గారు అడ్డుకుంటా ఉన్నారనే ప్రచారం తప్పే. తప్పకుండా వస్తుంది, ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ఈ సమావేశంలో, పార్టీకి నష్టం చేకూర్చే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అది స్టాప్ చేయండి ఇక్కడికైనా, లేదంటే నష్టం చేకూరుస్తుంది పార్టీకి మీకు అనేటువంటి స్టేట్మెంట్. ఎమ్మెల్యేల మీద క్లాస్ తీసుకున్న మాట అది అవాస్తవం, తప్పది. శాసనసభ్యునిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సమయంలో చెప్పిన హామీల్ని నెరవేరుస్తున్న ఈ నేపథ్యంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క అర్హులైన వారికి అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు సాగండి అనేది పిలుపు. కవిత స్టేట్మెంట్ చేశారు కొద్దిసేపటి క్రితం, ఎమ్మెల్సీ కవిత, నేను రౌడీ లాంటి దాన్ని పింక్ బుక్లో రాసుకుంటున్నాను, ఎవరిని వదిలిపెట్టారనే స్టేట్మెంట్. అది నాకు సంబంధం లేదు. రైట్, ఇది దొంతి మాధవరెడ్డి చెప్తా ఉన్నారు. నేను మంత్రికి అర్హుణ్ణి, ఖచ్చితంగా నేను ఆల్రెడీ అడిగాను, నేను కూడా మంత్రి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూనే లోపల ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల గురించి వివరించినటువంటి స్టేట్మెంట్ దొంతి మాధవరెడ్డి చేస్తారు. ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సిఎల్పి సమావేశంలో కొద్దిమంది పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, పార్టీ లైన్ తప్పుతున్నారు అనేటువంటి చర్చ జరిగినట్టుగా వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ముఖ్యమంత్రి ఏం చెప్పారు? నేను ఏం చెప్తా ఉన్నా, అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినట్టు మేము అక్కడే ఉన్నాం కదా లైవ్లో, మరి ఎవరినైతే ఆ విధంగా అనలేదు. ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈరోజు కులగణన విషయంలో కానివ్వండి, ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, మొన్నట మేము ఉగాది పండుగ రోజు ప్రవేశపెట్టిన ఒక బ్రహ్మాండమైన పథకం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా నిన్ననే లాంచ్ చేసిన భూభారతి చట్టం. ఈ 5 స్కీమ్స్ పైన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే దాని మీద మాకు ఒక దిశానిర్దేశం చేసిరు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసిందే ఈ 5 విషయాల మీద చర్చించడానికి, ఈ 5 విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి మాకు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధిత శాఖ మంత్రులు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యకాలం నిన్ననే ముగ్గురు స్టేట్మెంట్ చేశారు మంత్రి పదవులకు సంబంధించి. ఇంకా ప్రొలాంగ్ అవుతున్నందుకే ఈ వివాదం కొనసాగుతుందా? త్వరగా కంప్లీట్ చేసే పుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంత్రి పదవులు ఆశించడం అనేది తప్పు కాదు, కానీ వేదికలలో ఎక్కడ మాట్లాడితే బాగుంటుంది అన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అధిష్టానం, మాకంటూ ఒక అధిష్టానం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాగా ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే మాట్లాడితే కుదరదు కదా. మా పార్టీలో మా పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, మాకు ఒక అధిష్టానం ఉంది ఢిల్లీలో. ఏది ఉన్నా అధిష్టానం దగ్గర మనం చెప్పుకోవాలి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, వేరే పదవులు ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటామన్నది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పొలిటికల్గా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు నిజామాబాద్లో, నేను రౌడీ లాంటి దాన్ని పింక్ బుక్లో రాసుకుంటున్నానంటూ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ స్టేట్మెంట్ చేశారు. మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదలమనే స్టేట్మెంట్, నేను రౌడీ లాంటి దాన్ని అంటున్నాను. నేను ఏమంటున్నా, నేరస్తులు నేరం చేసిన ఒకసారి అబిచువల్ అఫెండర్స్ అంటారు. ఈరోజు కేటీఆర్, కవిత గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా అబిచువల్ అఫెండర్స్. అంటే వాళ్ళకి నేరం చేయడమే పనిగా, వేరే పని ఉండదు వాళ్ళంతా దోపిడీదారులు కూడా వాళ్ళకి నోటుకు వచ్చినట్లు పింక్ బుక్కులు, ఎల్లో బుక్కులు, రెడ్ బుక్కుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు చేసిన దోపిడీ 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అధికారంలో అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకు తిన్నారో ప్రజలకు అందరికీ తెలుసు. మీరేదో పగటి కళలు కంటా ఉన్నారు, మళ్ళీ వస్తాము, మళ్ళీ ఏదో చేస్తామని చెప్పేసి. మీరు మళ్ళీ వచ్చేదన్నది అది పగటి కళనే. మీరు ఎప్పుడు రారు, ఇప్పుడు కాదు ఎప్పుడు రారు. మీకు వచ్చే సీట్లో 3-4 వస్తే వచ్చే సంవత్సరం ఎలక్షన్లు పెడితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి అసలు ఎవరు ప్రజలు ఆలోచన కూడా చేస్తలేరు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ మీ గురించి ఆలోచన చేస్తలేరు కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంబడబడి కేంద్రంలో మేనేజ్ చేసి ఈరోజు ప్రధానమంత్రి గారితో కూడా స్టేట్మెంట్ ఇప్పించే స్థాయికి మీరు దిగజారినంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తట్టుకోలేక ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఎస్సీ భూముల మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మీకు అందరికీ కూడా తెలుసు, ఎస్సీ భూముల మీద అవేంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి పులులు, ఏనుగులు, సింహాలు ఉన్నాయి, అటవులను నరికేస్తున్నారని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి గారు కూడా అంటే ఆయన స్థాయిని దిగజార్చుకొని కామెంట్ చేశారంటేనే
మనం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏ విధంగా మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో క్లియర్గా అర్థమవుతుంది. జీవన్ గారు, చివరగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్నారు. చాలామంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని సముదాయించడానికే బుజ్జగించడానికే ఈ సిఎల్పి సమావేశాన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగానే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా. ఈరోజు చాలా మా ముఖ్యమంత్రి గారి పట్ల మేమందరం కూడా చాలా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పిన అట్లాంటి విమర్శలు ఎవ్వరు కూడా చేస్తలేరు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పాలన పట్ల అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు అనునిత్యం ప్రజల్లో ఉంటూ మాకు కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ మాకందరికి కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని కలిసి పర్సనల్గా 1-to-1 మాట్లాడతా అని గతంలో కూడా చెప్పడం జరిగింది. చాలామంది ఇప్పటికీ ఎమ్మెల్యేలు వితౌట్ అపాయింట్మెంట్ మా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి పోతా ఉన్నాం. సో అట్లాంటివి ఏవి కూడా లేవు. ఈరోజు అవన్నీ లేవు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిన్ననో ఏదో ప్రభాకర్ రెడ్డి అనే కొత్త ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేసిన విషయం మనం చూసినాం. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి. ఆ పార్టీలో కొందరు బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఈ బ్రోకర్లంతా కలిసి ఏం చేస్తున్నారు, రియల్టార్లను బిల్డర్లను తయారు చేసి ఆ రియల్టార్లు బిల్డర్లతోన వీళ్ళు రియల్టార్లు బిల్డర్లు మాకు పైసలు ఇస్తామంటున్నారు, మాకు డబ్బులు ఇస్తామంటారు, ఎమ్మెల్యేలను కొనాలంటే ఎవరికి చెప్తారు? అది జనరల్గా ఎవరికి చెప్తారు? బ్రోకర్లకే కదా చెప్పేది. సో ప్రభాకర్ రెడ్డి కూడా బ్రోకర్ గాన్లకు తయారై బ్రోకర్ గాన్లకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కొనడానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ ఎవరు అమ్ముడు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి పిచ్చి ప్రేలాపాలు బంద్ చేసి ప్రజలకు ఏమైనా మంచి చేసే ఆలోచనలు చేస్తే బాగుంటుంది. ఈ బ్రోకర్లంతా కలిసి మమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏదో అయిపోతుందని. ఈ ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 100 సీట్లు గెలవబోతా ఉన్నాం. గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని నెక్స్ట్ టైం కూడా మేమే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఇది జీఎమ్మ గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. లోపల ఎమ్మెల్యేలకు క్లాస్ ఏం తీసుకోలేదు, మంచిగానే జరిగింది. సో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కూడా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇది నోవటల్ సిఎల్పి సమావేశాల సందర్భంగా జరుగుతున్నటువంటి తీరు పైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. భూపతి రెడ్డి గారు, సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి, చర్చ జరుగుతుంది. అసలు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో? అది అవాస్తవము. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ కులగణన చేసి మనము బిల్లులు పెట్టడము, ఎస్సీ కేటగరైజేషను, అదేవిధంగా ముఖ్యంగా సన్న బియ్యము, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ఇప్పుడు భూభారతి విషయంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు మనం చేస్తున్న పనులు చెప్పాలని మాత్రమే చెప్పారు, కానీ అదేం లేదు. అంటే కొంతమంది లూజ్ టంగ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. మంత్రి పదవుల విషయంలో కానీ, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ వారిని వారించే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు ఉంది, అట్లాంటి స్టేట్మెంట్ చేయొద్దు అనేటువంటి ముఖ్యమంత్రి వారించారనేది. అది ఆబ్వియస్గా ఏ పార్టీ అయినా చెప్తుంది కదండి. ఎవరైనా పర్సనల్గా వాళ్ళ వ్యూస్ ఉండొచ్చు, అది కూడా క్లోజ్ డోర్లో చెప్పాలని చెప్పారు, అంతేగాని బయట మాట్లాడద్దని చెప్పారు. సో అది దాంట్లో తప్పలేదు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిందే కదా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేత మీరు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు నిజామాబాద్లో. నేను రౌడీ లాంటి దాన్ని అన్ని పింక్ బుక్లో రాసుకుంటున్నాను, ఎవరిని వదిలేదంటూ మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆల్రెడీ కవితకు నిజామాబాద్ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇంకా పింక్ బుక్లో రాసుకొని రెడ్ బుక్లో రాసుకొని ఆమెకు భయపడేవాడు ఎవరు లేరు, అర్థమైందా? ఇంకా బుద్ధి రాకుండా ఇంకా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. మనం ఏం చేస్తాం దానికి? ఎవరిని బెదిరిస్తారు? ప్రజలను బెదిరిస్తారా? లేకుంటే ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రజాపతులను బెదిరిస్తారా? మరి అది వాళ్ళు తెలుసుకోవాలి, విఘ్నతకి వాళ్ళు వదిలేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్, ఎమ్మెల్యేలను కొనండి, ప్రభుత్వాన్ని పడగొట్టండి అని మమ్మల్ని కొంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కొంతమంది డబ్బున్నోళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కొనండి, కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు, సో ఇప్పటికి మీరు కూల్చండి అనేటువంటి మమ్మల్ని అడుగుతున్నారంటే కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నారు అన్నది వాస్తవము. వాళ్ళకి అధికారం కోల్పోయింది కాబట్టి మతిస్థిమితం లేక ఇప్పుడు అంతా వ్యాపారులు, వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి, ఇంకేదో కావాలని ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంతమందిని కొన్నారు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ సన్నభిన్న బియ్యంతో కానీ ఇలా ఇందిరమ్మ ఇండ్లతో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పెట్టుబడులు తెస్తూ ఉన్నారు. ఇవాళ బయట నుండి హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. ఇంకా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు అన్ని కుట్రలు పండుతున్నారు వాస్తవం, కానీ ఆ కుట్రలు చెల్లే నేను అంటా ఉన్నా. వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళు ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్తే బుద్ధి రాలే, ఇంకా ఫామ్ హౌస్లో వండుకోక కేసీఆర్ మరి అన్ని కుట్రలు నేర్పుతూ ఉన్నాడు వాళ్ళకు. సో దాంట్లో బీజేపీ కూడా చేతులు కలిపింది. ఇవాళ స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే మరి పులులు సింహాలు ఉన్నాయని చెప్పి అంటే కంచె గచ్చిబౌలి ల్యాండ్లో అది ఎంత ప్రధానమంత్రి స్థాయికి ఎంత దిగజారిందో మరి వాస్తవంగా
అది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఇప్పుడు దాంట్లో ఇందులో కూడా చెప్పాలి ఖచ్చితంగా. భూపతి రెడ్డి గారు, మంత్రి పదవులకు సంబంధించిన విషయంలో మీ జిల్లాకు కూడా ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. వరుసగా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. నల్గొండ, ఆదిలాబాద్ వీటికి సంబంధించి మీ జిల్లాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందో, వస్తే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఇంకోటి, ఈ లేట్ అవ్వడం వల్లనే ఇలాంటి వివాదానికి కేంద్ర బిందువు అవుతా ఉందా కాంగ్రెస్? అంటే ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉన్నది. 10 జిల్లాలు మనకు 10 జిల్లాలో జిల్లాకు ఒక మంత్రిని అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు డిమాండ్స్ని బట్టి, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ని బట్టి కానీ విని కానీ మరి మా నిజామాబాద్ జిల్లాకు కానీ, తర్వాత మేము ఆదిలాబాద్ జిల్లాకు కానీ, ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఎక్కడైతే రిప్రజెంటేషన్ లేదో జిల్లా నుండి, అక్కడ నుండి జిల్లా నుండి మంత్రి పదవి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము కోరుకుంటున్నాం. తప్పలేదు. రైట్, ఇది భూపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. లోపల సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా పార్టీ లైన్ దాటి మాట్లాడేటువంటి అంశాలపైన కూడా జనరల్గా పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ అంశాలపైన చర్చ జరిగాయి. తర్వాత కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్లపైన కూడా ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఎంపీ రఘువీరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. రఘువీరెడ్డి గారు, నిన్న స్టేట్మెంటు రాజగోపాల్ రెడ్డి గారు చేశారు జానారెడ్డి గారి పైన, లేకపోయినా స్టేట్మెంట్ మీరేం మాట్లాడారు? మరి స్టేట్మెంట్ ఏం చేయలేదండి, కాకపోతే అది పబ్లిక్ మీటింగ్ కాబట్టి మీరు పబ్లిక్ ఇది చేస్తున్నారు. వారు అనుకున్నది వారు చెప్పిందంటే, వారు ఏం తప్పుగా ఏం చెప్పలేదు. దాంట్లో ఏమైనా చెడ్డ మనిషి ఇది చేసిండ్రా? కాకపోతే జానారెడ్డి గారు నా మీద ఇంకెక్కువ ప్రేమ చూపిస్తే బాగుంటుంది అని అన్నారు ఆయన. ధర్మారాజు అనుకుంటే ధృతరాష్ట్రుడు అనేటువంటి స్టేట్మెంట్. ధృతరాష్ట్రుడు అంటే ఏమన్నా బేడా? కాకపోతే ధృతరాష్ట్రుడు కొంచెం కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపించిండ్రు, అట్లా ఏమన్నా వేరే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు, నా మీద తక్కువ చూపిస్తున్నారు అని అదొక ఆ సందర్భంగా అన్నారు తప్ప ఆయన ఏం తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు, జిల్లాలో రాకుండా. ఒక ఇంట్లో 2 వస్తే తప్పేంటి? క్రికెట్లో లేరా? వేరే దగ్గర అవకాశం తగ్గట్లేదా? నన్ను రాకుండా అడ్డుకుంటున్నారు జానారెడ్డి లేక అనేది. తప్పకుండా అధిష్టానం ఇవ్వదలుచుకుంటే 2 కాదు 3 ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి ఉంటుంది. వారు కూడా అది మాట్లాడుతూ అధిష్టానంకే సూచన చేసింది. ఇక్కడ నాయకులకు ఇక్కడ వారినో సంబోధించలే, ఆయన చెప్తూ పార్టీకే ఇది చేసిండ్రు. కాకపోతే అది పబ్లిక్ మీటింగ్లో అయ్యే వరకల్లా ఏదో పబ్లిక్ న్యూస్ లాగా చేస్తారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ న్యూస్. ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అదే విషయాన్ని పబ్లిక్లో మీటింగ్ పెట్టే వరకల్లా అది ఒక సబ్జెక్ట్ కింద తయారైంది తప్ప. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు ఇప్పుడే గుర్తొచ్చిందా జానారెడ్డి గారికి? 30 ఏళ్ళు మంత్రి చేశారు, అప్పుడు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఆయన ఈరోజు లేఖ రాస్తున్నారు వాళ్ళ గురించి, నన్ను అడ్డుకోవడానికి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి. అదొక్కటి తప్పు. అంటే ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి ఇస్తే నల్గొండ జిల్లాకి ఇవ్వద్దని కాదు. మా నల్గొండ జిల్లాకు మొన్న ఎమ్మెల్సీలు 4 వచ్చినాయి, మన అదృష్టం. అట్లనే నల్గొండ జిల్లాకు కొంచెం టైం నడుస్తుంది, ఇంకోటి 3వది కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ జానారెడ్డి గారు చేసిన సూచన ఓన్లీ పర్టైనింగ్ టు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళకి కూడా ఎవరికో ఒకరికి ఇస్తే, ఇక్కడ పార్టీ కొంచెం మొన్న ఎలక్షన్లలో కూడా మంచిగా కాలేదు, రిజల్ట్ సరిగ్గా లేదు, కాబట్టి ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ పార్టీని పటిష్టపరిచే అవసరం ఉంది అని జానారెడ్డి గారు లేఖ రాసింది. అది వారు తప్పుగా అనుకున్నారు అంతే తప్ప వారికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అట్లా ఇదేం లేదు. అంటే ఇక్కడ ఇవ్వమంటే అక్కడ ఇవ్వద్దని కాదుగా, మన నల్గొండ జిల్లాకు తప్పకుండా ఇంకోటి కావాలి. కానీ ఒక పదవి ఏదైనా రంగారెడ్డి హైదరాబాద్ వాళ్ళకి కూడిస్తే ఇక్కడ పార్టీని పటిష్టపరిచేదానికి బాగుంటుంది అని వారు పొలిటికల్గా ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు. నేను రౌడీ లాంటిదాన్ని, పింక్ బుక్ రెడీ చేసుకుంటున్నాను, అన్ని రాసుకుంటున్నాను అని మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకోవడం అని. అక్కడేదో లోకేష్ గారు మొన్న ఎలక్షన్ల ముందు ఏదో బుక్ ఏదో ఇదన్నారని ఒకరు పింక్ బుక్ అని బ్లూ బుక్ అని బయలుదేరితే వెళ్ళలేదు. సరే, ఎవరి పాపాలు మా పాపాలు వాళ్ళ పాపాలు అన్ని బుక్లో రాసుకొని దానికి తగ్గట్టు వివరించి దానిలో మన్నం చేసుకొని తప్పుల్ని వాళ్ళ చేసే తప్పులు ఏమైనా సరిదిద్దుకొని మేము కూడా తప్పులు చేస్తే మాకు చెప్తే మేము కూడా సరిదిద్దుకుంటాం, దాంట్లో తప్పేం లేదు. ఇది రఘువీరెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. రాజగోపాల్ రెడ్డి తప్పుగా అన్వయించుకున్నారు, ఆ ఉద్దేశంతో రాయలేదు అనేటువంటి స్టేట్మెంట్ రఘువీరెడ్డి చేస్తూ ఉన్నారు, ఎంపీ, నల్గొండ ఎంపీ. నయన్ రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సరైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, పని వల్ల పార్టీకి జరుగుతున్నారు. అసలు ఏం సమావేశంలో ఏంది ముఖ్యం? తప్పుడు ప్రచారాలు, ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేయలే, అందరికీ చెప్పిండ్రు, చేసుకున్నోరికి చేసుకున్నంత పార్టీని మనం ఇది చేసుకోవాలి. మనం ఇంత పెద్ద సంక్షేమ పథకాలు చరిత్రలో ఎక్కడ ఇవ్వలే, ఇవాళ మనం ఇస్తున్నాం. దేశంలోనే ఎస్సీ కేటగిరీ డిక్లేర్ అయిన, కోర్టు డిక్లేర్ అయిన గంట లోపల పెట్టింది మనము, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది క్యాబినెట్లో ఆమోదించేసుకుంది మనము. వీటన్నిటి ఇట్లాంటి అన్నీ కూడా సన్న బియ్యం ఉన్నది, సన్న బియ్యం వాళ్ళు ఎన్నడూ ఇయ్యలే. ఒకడంటాడో మేము ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ అంటాడు, మరి అన్ని రాష్ట్రాలు ఎందుకు వెళ్ళేలా బాగుపడి సపోర్ట్ చేయడు. ఒకడంటాడు నూకల్నే అంటాడు. అంటే వీళ్ళ ప్రచారానికి ఎంతసేపు దుష్ప్రచారాలకే పరిమితం తప్ప చెయ్యరు. కాబట్టి వీటిని ప్రజల్లోకి ఇంకా డెప్త్కు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందరూ తిరగాలి అని చెప్పి
ఇంకా ఎక్కువ తిరగాలని చెప్పడం జరిగింది. మంత్రివర్గ విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య నిన్న 3 నాయకులు స్టేట్మెంట్ చేశారు. ఒకరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి, మరొకరు 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఈ విధంగా పార్టీకి నష్టం, వీటి గురించి చర్చ జరిగిందా? వాటి గురించి ఎవరు కూడా వచ్చే వాళ్ళకు వస్తుంది, అధిష్టానము సీఎం గారి నిర్ణయం ప్రకారం వచ్చేది ఉంటే వస్తుంది అది. అంతేగాని బయటికి వెళ్ళి మాట్లాడటం వల్ల పార్టీకును వ్యక్తులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కువ బయట అట్లా మాట్లాడకూడదని చెప్పడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు, ముఖ్యమంత్రి పాలన బాగాలేదు, కొనమని డబ్బులు ఇస్తామనేటువంటిది కాంట్రాక్టర్లు బిల్డర్లు మాకు చెప్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ఆలోచన జరుగుతుంది క్షేత్రస్థాయిలో కొన్ని వర్గాలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని గురించి వాళ్ళ బతుకులే అవి. రాజకీయాలంటే కొనటం అమ్మటం అనేది వాళ్ళ దుకాణం. అది వాళ్ళకి అలవాట్ల పొరపాటు అంటూనే ఉంటాడు. వాళ్ళకి అలవాటే కదా బతుకు. పొద్దుగా లేస్తే ఎవరిని కొనాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని కబ్జా పెట్టాలి, రేపో మాపో జైల్లోకి పోయేటోళ్ళు వాళ్ళు. అన్ని దుకాణాలన్నీ బయటకు వెళ్తాయి. వాడు మాట్లాడితే మనం ఏం చెప్పాలి? వాటి చివరిగా ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం నిజామాబాద్లో మాట్లాడారు. నేను రౌడీ లాంటి దాన్ని నీ పింక్ బుక్లో రాసుకుంటున్నాను, ఎవరిని వదలను అనేటువంటి వార్నింగ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక వారి గురించి చరిత్రహీనుల గురించి మాట్లాడి ఏం లాభం? ఏ కేసులో పోయినరు, ఏడ పోయినరు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏంటి? పింక్ బుక్ ఏంది? మేము పింక్ బుక్ కాదు, స్పాట్ బుక్ మేము ఓపెన్ చేస్తే రేపు పొద్దుగాలనే వీళ్ళందరినీ జైల్లో పెట్టగలుగుతాం. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంది? అభివృద్ధి చేయమని, ప్రతీకారాలు తీర్చుకోమని కాదు. వీళ్ళు దొంగతనాలు చేస్తారు, కబ్జాలు పెడతారు, లూటీలు చేస్తారు. అల్లిబాబు 6 డజన్ ముఠాదిగా కుటుంబం దోసుక తింటుంది. వీళ్ళని ఏం మాట్లాడకుంటే పింక్ బుక్లా బొంగేం కాదు. నేను రౌడీ లాంటి దాన్ని అంటున్నాను. మరి కాదని ఎవరు అన్నారు? మేము కాదన్నామా? మేమేం కాదనలే కదా. మేము రౌడీలు అంటే కాదన్నామా? మేమన్నా. ఇది నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కవిత మాటల పైన, కవిత స్టేట్మెంట్ పైన ఆయన రెస్పాండ్ అయ్యారు. అడ్డాగులుగా దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మా పైన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు పింక్ బుక్ అయితే మేము స్పాట్ బుక్కే అందరినీ జైల్లో వేసేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది, ప్రస్తుతం అధికారంలో మేమున్నామనేటువంటి స్టేట్మెంట్ నాయని రాజేందర్ రెడ్డి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.